మృగశిర కార్తె. ఈ మృగశిర కార్తె సందర్భంగా ఎటువంటి ఆహార స్నాన నియమాలను మనం పాటించుకోవాలి? మృగశిర నక్షత్రం కుజ నక్షత్రం అంటే కొంత తీవ్రత, ఉష్ణశక్తి, అనారోగ్యకరమైన ఉష్ణశక్తి కలిగిన నక్షత్రం అవుతుంది. ఆధ్యాత్మికంగా మృగశిర నక్షత్రం శివుడి నక్షత్రం. ఈశ్వరుడు మృగశిర నక్షత్రంలో జన్మించినట్లుగా శివపురాణం వర్ణిస్తుంది. ఈశ్వర స్వరూపాలలో మరి ఒకటి అయినటువంటి రుద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో, ఇలా వివిధ రూపాలకు వివిధ నక్షత్రాలను ఆ పురాణం వివరిస్తుంది. శివభక్తులలో అగ్రగణ్యుడు కన్నప్ప జన్మించిన నక్షత్రం కూడా మృగశిర అని మనకు పురాణాలే చెబుతాయి. అలాంటి ఆ మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో, 2 పాదాలు మిథున రాశిలో ఉండడం ద్విపాద నక్షత్ర స్వరూపంగా చెప్పుకోవాలి. అసలు జ్యోతిషం అంటేనే కార్తె విజ్ఞానం. కృత్తిక, రోహిణి ఈ 2 నక్షత్రాల కాలంలో సూర్య సంచారం ధగద్ధగాయమానమై ఈ భూమండలాన్ని మహావేడితో దహించి వేసేంత తీవ్రంగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం అంటే రోహిణీ కార్తెలో రోళ్లు సైతం పగిలిపోతాయి అనే నానుడి అందుకే వచ్చింది. అలాంటి హఠాత్తుగా అంత వేడిగా ఉండేటటువంటి వాతావరణంలో ఒక్కసారిగా వర్షం కురుస్తుంది మృగశిర. ఇలా మృగశిర కార్తెలో వర్షం కురవడంతో భూమిలో ఉన్నటువంటి విత్తనములు అంకురిస్తాయి. కానీ దేహానికి కొత్తగా వ్యాధి వచ్చి చేరుతుంది. బ్లో హాట్ బ్లో కోల్డ్ ఎప్పుడూ మంచివి కావు అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. ఒక్కసారిగా వేడి పెరగకూడదు, ఒక్కసారిగా చల్లగా కూడా మారకూడదు, క్రమ పరిణామం ఉండాలి. రోహిణి అంత వేడి, మృగశిర అంత చల్లన కావడంతో దేహానికి వచ్చే వ్యాధి ఏది కూడా ఈ దేహానికి నష్టం కలిగించకుండా ఉండే నిమిత్తమై ఆయుర్వేద శాస్త్రం మృగశిర కార్తె సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా స్నానము, దానము, ఆహారము ఈ నియమాలలో కొన్ని మార్పులు సూచించింది. స్నానం చేసే సమయంలో ఆ నీటిలో కొంత జీలకర్ర ధాన్యం కలుపుకోవాలి. ఇది మొదటి నియమం. అలాగే దానం చేసే నిమిత్తమై సంకల్పం చేసి బెల్లం దానం ఇవ్వాలి. ఇక మూడవది ఆహార స్వీకరణ. ఈ ఆహారములో ప్రత్యేకంగా బెల్లము, ఇంగువ ఈ రెండింటిని సమాన పాళ్లలో బాగా గట్టిగా అరచేతిలో వేసుకొని నలిపి మెలిపి మెలిపి నలిపి గుండ్రంగా చేసి రుద్రాక్ష ప్రమాణంలో, రేగుపండు ప్రమాణంలో ఉండేటటువంటి ఈ బెల్లం ఇంగువ మిశ్రమం ముద్దను పరగడుపున సూర్యోదయం కాకంటే పూర్వమే లేదా సూర్యోదయం అయినటువంటి మొదటి 48 నిమిషాలలో లేక మొదటి గంట ఆ సమయంలో ఆహారంగా పంటికి తాకకుండా నాలిక పైన వేసుకుని మింగేయాలి. ఆ తరువాత 45 నిమిషాల వరకు ఏ పదార్థం తీసుకోకూడదు. ఒక బూస్టర్ లాగా దేహంలో ఇంగువ, బెల్లం ఈ మిశ్రమం పనిచేసి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, బలవర్ధకం అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. మృగశిర కార్తె ప్రవేశం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాత్విక ఆహారాన్ని స్వీకరించేటటువంటి వారు బెల్లం, ఇంగువ ఈ మిశ్రమాన్ని ఎంత ప్రాణప్రదంగా ఔషధ రూపంలో స్వీకరిస్తారో అలాగే మాంసాహార ప్రియులు సైతం ప్రత్యేకంగా మత్స్యములను, చేపలను ఆహార పదార్థాలలో జతపరుచుకోవాలి అని తెలియజేస్తుంది ఆయుర్వేద విజ్ఞానం. కనుక కార్తె ప్రవేశ సందర్భాలను తెలుసుకునే నిమిత్తమై మృగశిర చినుకు, మనలో చురుకు, ఆర్ద్ర చినుకు, దరిద్రం వదలు ఇవి తెలుగువారి సామెతలు. మృగశిరలో అలా చినుకు పడగానే మనలో కొంత జాగరూకత ఆరంభం కావాలి. పొలం ఒకవేళ నాట్లు వేయడానికే సిద్ధపడకపోతే సిద్ధపరచుకోవాలి. గబగబా వ్యవసాయం పనులను ఆరంభం చేసుకునే నిమిత్తమై ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఇక ఏరువాక రాబోతున్నది కదా, ఇలాంటి తరుణానికి ఈ మృగశిర కార్తె శ్రీకారం చుడుతుంది. ఇది కార్తె విజ్ఞానం, రైతులకు సంబంధించిన జ్యోతిష విజ్ఞానం. మన దేహానికి, ఆరోగ్యానికి
ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించేటటువంటి భగవత్ ప్రసాదితమైన జ్యోతిష శాస్త్ర సమగ్ర సమాచారం విజ్ఞానం అని చెప్పాలి.